ఎన్ఆర్ఎస్ అందరం ఇక్కడ తెలంగాణ యొక్క క్యాబినెట్ ఆమోదం పొందినందుకు మేమందరం ఇక్కడ కలిసి తెలంగాణ యొక్క ఫార్మేషన్ జరుగుతున్న సందర్భంలో ఈ యూపీఏ గవర్నమెంట్ ఈ 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిగా ఈ తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలు పోరాడుతున్నందుకు వాళ్ళు యూపీఏ గవర్నమెంట్ ఈరోజు ఒక తెలంగాణ ఫార్మేషన్ను ఆమోదించినందుకు మేము ఎన్ఆర్ఐస్కి ఇక్కడ నుంచి అభినందన తెలుపుతున్నాము. ముఖ్యంగా సోనియా గాంధీ గారికి మరియు యూపీఏ గవర్నమెంట్ ఉన్న క్యాబినెట్ మినిస్టర్లందరికీ మరియు ఈ తెలంగాణ ఫార్మేషన్ సహకరించిన ప్రతి ఒక్క తెలంగాణ మిత్రులందరికీ ఈ ఎన్ఆర్ఐస్ తరఫు నుంచి మేము ప్రత్యేక అభినందన తెలుపుతున్నాము. ఈ యొక్క ముఖ్యంగా ఈ తెలంగాణ ఫార్మేషన్ తొందరగా కంప్లీట్ చేసి ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో తొందరగా అమలు చేసేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నవతెలంగాణలో మనందరం కలిసి మెలిసి ఉండాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందన్నటువంటి విషయాన్ని ఈ ఎన్ఆర్ఐస్గా నేను ఇక్కడి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. I want to say thanks to Mrs. Sonia Gandhi and UPA government and all the people who have supported to bring this cabinet note for Telangana to form a new 29th state, and we request all the government cabinet people to go ahead and vote for this bill in parliament and complete as soon as possible. Jai Telangana. Jai Telangana. Jai Telangana. So first of all, మేమందరం డాలస్ ఏరియా తెలంగాణ పీపుల్ అంతా ఇక్కడ ఎన్ఆర్ఐస్ అంతా మీట్ అయ్యాము. మా ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణ బిల్లు పాస్ అయినందుకు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ పేరు వరుసన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీకి, మన్మోహన్ సింగ్ గారికి, క్యాబినెట్కి యాజ్ వెల్ యాజ్ ఈ మూమెంట్ ఈ లెవెల్కి తీసుకెళ్ళి మా సెంట్రల్ లెవెల్లో కొంచెము రికగ్నిషన్ వచ్చి ఈ బిల్లు పాస్ అవడానికి పాటుపడిన ప్రతి ఒక్క తెలంగాణ నేతలందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మోరోవర్ మన ఆంధ్ర మిత్రులకి, సీమాంధ్ర మిత్రులకు చెప్పేది ఏంటంటే it is done, so there is no point in fighting any further. So let's have constructive discussions. Article 3 మన క్లియర్గా చెప్తుంది అసెంబ్లీలో కంప్లీట్ అప్రూవల్ రావాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ బీన్ ప్రూవెన్. సో ఒకవేళ అలా అవసరమే ఉంటే కనుక మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర కూడా సపరేట్ అయ్యేది కాదు ఆ రోజులలో, ఎందుకంటే ఆంధ్ర ఈజ్ ఆల్వేస్ అ మైనారిటీ పీపుల్. సో ఎప్పుడైనా వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ద సపరేషన్ కోరుకునే వాళ్ళు ఎప్పుడైనా మైనారిటీలోనే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైము. అందుకని మన రాజ్యాంగ రాసిన పెద్దలు చాలా తెలివిగా సెంట్రల్గా పవర్ మొత్తం ఇచ్చేశారు. ఇట్స్ వెరీ క్లియర్. తర్వాత ఇంకోటి మధ్య ప్రతి ఒక్కరు మేము లీగల్గా పోతాము, మేము కోర్టులో కేసులు వేస్తామనే వినికిడి కూడా ఉంది న్యూస్లో. సో దాని గురించి కూడా ఇట్స్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 1960s బాంబే స్టేట్ నుంచి గుజరాత్ సపరేట్ అవుతున్నప్పుడు కూడా బాంబేలో ఒక అతను హైకోర్టులో కేసు వేశాడు. బాంబే హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసేసింది కూడా. సో దీస్ ఆర్ ఆల్ అనవసరంగా ఇంకా జనాల మధ్య సపరేషన్ని, హేట్రెడ్ని సపోర్ట్ చేస్తే తప్ప కన్స్ట్రక్టివ్ ఉపయోగపడేవి కాదు. అందుకని లెట్స్ పుట్ దెమ్ ఆల్ టు బెడ్. Let's put a full stop here. Let's talk about how best we both can develop amicably, separate and work together for the mutual development. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. ఇవాళ తెలంగాణ నోట్ క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదం చేయించినందుకు క్యాబినెట్ మినిస్టర్లందరికీ, అట్లానే సోనియా గాంధీ గారికి అండ్ మన్మోహన్ సింగ్ గారికి అండ్ షిండే గారికి, వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. అలాగే టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు గత 12 ఏళ్ల నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్విరామంగా లీడర్షిప్ తీసుకొని చేసినందుకు మేము ఎన్ఆర్ఐస్గా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 60 ఏళ్ల ఈ తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ఒక సువర్ణ దినంగా మనం ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు అనుమానం అనేది ఉండేది, ఇప్పుడు ఆ అనుమానం అనేది కూడా లేదు. సో ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అనేది తప్పదు. అలాగే ఈ మనకు విభేదాలు ఉన్నాయి అనేది ప్రస్ఫుటంగా తెలిసిపోతున్నది. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకు పడదు. ఒకళ్ళ ఆంధ్ర వాళ్లకు కానీ తెలంగాణ వాళ్లకు కానీ ప్రాసెస్ ఇష్యూస్లో కానీ వేరే ఫండమెంటల్ ఇష్యూస్లో విభేదాలు ఉన్నాయి అని తెలిసిపోతున్నది. అలాగని సెపరేషన్ అనేది అంత ఈజీ కాదు. సెపరేట్ అయినప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మనం టేబుల్ మీద అక్రాస్ కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు కూడా
నాకు ఇష్టం లేకున్నా మేము కలిసి ఉంటాము అనే దానిలో అది రియల్గా హాస్యాస్పదం. అందుకోసము నేను మన సీమాంధ్ర మిత్రులకు కోరేది ఏంటంటే మనమందరము తెలుగు వాళ్ళలాగా కలిసి ఉందాము, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, ఇంకా ఎన్నో సంబంధాలు పెంచుకుందాము, కానీ రాష్ట్రాల్లాగా విడిపోదాము. अभी इस मौके पे मैं सोनिया गांधी जी को और प्रधानमंत्री मनमोहन सिंह जी को और शिंदे जी को और सारे कैबिनेट मंत्रिवर्यों को शुभकामनाएं देता हूं और हम तेलंगाना वासी आभारी हैं आपका ये डिसीजन के लिए कि आपने ये सोचा कि 60 साल के हमारी जो तकलीफ़ें हैं तेलंगाना प्रजा की आपने समझा और हमको तेलंगाना राष्ट्र प्राप्त होने का ये सुवर्ण दिन आपने हमको दिया है। और हमारे पिताजी, हमारे दादाजी, हम लोग, हमारे बच्चे, सारे लोग आप से आभारी हैं और आप ये तेलंगाना राष्ट्र बनाइए और जल्दी से जल्दी बनाइए। और हम ये वादा करते हैं कि हमारे आंध्रा भाइयों के साथ हम मिलजुल के रहेंगे, उनके तकलीफ़ें दूर करेंगे और हम सब तेलुगु प्रजा एक जैसे रहेंगे और दो राष्ट्र में रहेंगे और दोनों राष्ट्र आगे बढ़ाएंगे। और हम दोबारा ये कहते हैं, हम धन्यवाद करते हैं आपसे और हम आभारी हैं आपने ये तेलंगाना राष्ट्र हमको दिया है। जय तेलंगाना। I would like to extend a sincere thanks to Sonia Gandhi, UPA, and its allies, and then everybody who supported Telangana cause. And then we got this far. I think we have little bit more mile to travel. And then I urge everyone to extend their fullest support until the bill is passed. ఆంధ్ర మిత్రులకు నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సో వద్దంటే ఎందుకు ఈ సమైక్యాంధ్ర ముద్దు, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. జై తెలంగాణ, జై ఆంధ్ర.